పోస్టల్ జీడీఎస్ 2026లో రెండవ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ రోజు గాని రేపు గాని మనకు అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ కాబోతుంది. జీడీఎస్ ఆగస్టు షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అన్నమాట. ఇది యాక్చువల్ గా జూలై మంత్ లోనే రిలీజ్ కావాల్సి ఉండేది, కానీ ట్రాన్స్ఫర్స్ వచ్చడం వల్ల కొంచెం లేట్ అవడం వల్ల ఆగస్ట్ లో రిలీజ్ చేస్తున్నారు. మనకు ఈ రోజు గానీ రేపు గానీ 100కి 200% మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. దాంతో పాటు మనకు అందులో 21,000 పోస్టులతోనే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. మళ్ళీ జనవరిలో కొత్త నోటిఫికేషన్ కూడా ఉంటుంది. చాలా మంది కూడా నన్ను డౌట్స్ అయితే అడుగుతున్నారు, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు జాబ్స్ అయితే వస్తలేవు కదా, 10/10 ఉన్నా కానీ 600 మార్క్స్ ఉన్నా కానీ వస్తలేవు. సో తెలుగు వాళ్ళు ఎక్కడ ఏ స్టేట్లలో అప్లై చేసుకుంటే జాబ్ వస్తుంది, అండ్ తెలుగు వాళ్ళు ఏ స్టేట్లలో ఎలిజిబుల్ అవుతారు, అండ్ 60%, 70%, 80%, 90% ఈ ఉన్న వాళ్ళకు జాబ్స్ వస్తాయా, అది ఏ స్టేట్లలో వస్తాయి, ఎక్కడ చేస్తే అప్లై చేస్తే జాబ్ వస్తాయని నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. లాస్ట్ టైం ఇదే విధంగా వీడియో చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ వచ్చే ముందు. సో అదే విధంగా అప్లై చేసుకున్నారు, చాలా మంది కూడా జాబ్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ మన సబ్స్క్రైబర్స్ దాదాపు 300 మంది దాకా చేస్తున్నారు అదర్ స్టేట్లలో, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. సో చిన్న ట్రిక్స్ ఉంటాయి, ఎక్కడ అప్లై చేసుకోవాలని మీకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే ట్రిక్ అనమాట. సో క్లియర్ గా తెలుసుకుంటే మాత్రం డైరెక్ట్ మీరే అప్లై అయితే చేసుకుంటారు. సో కంప్లీట్ గా చెప్తున్నాను, నేను చెప్పినట్టు అప్లై చేసుకోండి, 100కి 200% జాబ్ వస్తుంది, నేను గ్యారంటీ, నా ఛానల్ గ్యారంటీ. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే వీడియో చూడండి, ఎందుకంటే నేను ఇంత మంచి అప్డేట్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే మా ఛానల్ కోసం బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ఇంకెవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వలేదు, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మనకు తెలుగు వాళ్ళు మంచి స్టేట్లలో చెప్తాను, క్లియర్ గా వినండి. వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. సో మీకు అర్థం కాదు, నేను చెప్పేది ఏంటంటే మీకు క్లారిటీగా అర్థం కావాలి, అర్థం అయిన తర్వాతనే మీరు అప్లై అయితే చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని క్లియర్ గా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. సో అప్పుడే మీకు బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. పోస్టల్ జీడీఎస్ 2026లో షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఇది. షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ఆగస్ట్ మంత్లో ఈ 2-3 రోజులలో రిలీజ్ అయితే చేయబోతున్నారు. దాదాపు 21,000 నుంచి 25,000 పోస్టులు అయితే ఉంటాయి మనకు. సో మనకు తెలంగాణలో వచ్చేసి మనకు ఒక 700 జాబులు ఉంటాయి, అండ్ ఏపీలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక 1100 ప్లస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది జాబ్స్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఏమేమి స్టేట్లు ఉంటాయో ఫస్ట్ చూసుకున్నాం. ఫస్ట్ ఓవరాల్గా మనకు 22 స్టేట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే 22 స్టేట్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇందులో 15th వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్. ఇందులో మనకు 6 స్టేట్లు అయితే ఉంటాయి. ఇందులో కూడా నార్త్ ఈస్ట్ స్టేట్లలో 6 స్టేట్లు ఉంటాయి. ఇవి 22, ఇవి ఒకటి మనకు 6, మనకు దానికి సంబంధించి ఓవరాల్గా 27-28 స్టేట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, అండ్ అస్సాము, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. నార్త్ ఈస్ట్ స్టేట్లలో ఇక్కడ చూసుకోవచ్చు అగర్తల, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్. నెక్స్ట్ ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఈ విధంగా స్టేట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఇందులో మన తెలుగు వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ కాని స్టేట్స్ చూసుకున్నాం, కొట్టేద్దాం. మనకు అవితో అవసరం లేదు. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు తెలుగు వాళ్ళు. ఇక్కడ అస్సాం వచ్చేసి నాట్ ఎలిజిబుల్, సో ఇది మనకు అవసరం లేదు. అస్సామీ లాంగ్వేజ్ అయితే ఉండాలి, సో మనకు ఉండదు కాబట్టి అవసరం అయితే లేదు. బీహార్ ఎలిజిబులే, ఛత్తీస్గఢ్ ఎలిజిబులే, ఢిల్లీ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ గుజరాత్ నాట్ ఎలిజిబుల్, ఇది పక్క పెడదాం. అండ్ హర్యానా కూడా ఓకే, హిమాచల్ ప్రదేశ్ ఓకే, జమ్మూ కాశ్మీర్ ఓకే, జార్ఖండ్ ఓకే, కర్ణాటక కూడా అవసరం లేదు. మనకు కన్నడ లాంగ్వేజ్ లేదు మన దాంట్లో, కేరళ కూడా లేదు, మలయాళం లాంగ్వేజ్ లేదు మన దగ్గర. నెక్స్ట్ మహారాష్ట్ర, ఇది కూడా లేదు, మరాఠీ లాంగ్వేజ్ రావాలి కదా. సో నెక్స్ట్ ఒడిస్సా కూడా లేదు మనకు. నెక్స్ట్ పంజాబ్ కూడా లేదు, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తమిళనాడు లేదు, ఇది కూడా. తెలంగాణ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉన్నది. నెక్స్ట్ ఇందులో అగర్తల ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్ లేదు, అరుణాచల్ ప్రదేశ్లో ప్రజెంట్ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇది కూడా లేదంటే. మేఘాలయలో కూడా ఉంది, నో ప్రాబ్లం, మేఘాలయలో కూడా అడుగుతున్నారట, సరే చూసుకోండి ఒకసారి అది కూడా. ఇక మనకు ఈ విధంగా మనకు అప్లై అయితే చేసుకోరాదు ఈ స్టేట్లలో. ఎందుకు అప్లై చేసుకోరాదు అంటే మనకు ఇక్కడ 10th మెమోలో ఇంగ్లీష్ అండ్ హిందీ, తెలుగు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు తెలుగు ఈ 3 లాంగ్వేజ్లు ఉన్న ఏ స్టేట్ అయినా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న ట్రిక్ ఏం లేదు ఇలా. ఈ 3 స్టేట్లు అంటే ఈ 3 లాంగ్వేజ్లు ఉన్నాయి కదా, ఈ 3 లాంగ్వేజ్లు ఉన్న స్టేట్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్, అక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ ఉన్నది. తెలుగు లాంగ్వేజ్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కదా, ఓకే.
నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ బీహార్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. బీహార్‌లో హిందీ ఉంటది. ఢిల్లీలో గూడా హిందీ ఉంటది. సో, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఎక్కడ లాంగ్వేజ్ ఉంటది? ఇంగ్లీష్ వచ్చేసి నాగాలాండ్‌లో ఉంటది. నాగాలాండ్‌లో ఇంగ్లీషు, మణిపూర్‌లో గూడా ఇంగ్లీషే ఉంటది. అగర్తల గూడా ఇంగ్లీషే ఉంటది. మిజోరాంలో గూడా ఇంగ్లీషే, మేఘాలయలో గూడా ఇంగ్లీషే ఉంటది. సో, ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. సో, మనకు ఈ 3 లాంగ్వేజ్‌లు ఉంటే మనకు ఏ స్టేట్ అయినా గాని అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు టిక్ మార్క్ పెట్టినా గదా! ఆ స్టేట్‌లలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ కొట్టేసిన మార్క్ టిక్ ఇలా దాంట్లో అప్లై అయితే చేసుకోరాదు. ఇక మనకు కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో మనకు 100% అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ బీహార్‌లో 95 నుంచి అలా ఉంటది. ఛత్తీస్‌గఢ్‌లో ఆహ్, మనకు దాదాపు 95% ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు జాబ్ వచ్చేలాగా స్టేట్స్ చెప్పండి ఇప్పుడు. మనకు కన్ఫర్మ్‌గా జాబ్ వస్తది. ఈ 60%, 70%, 80, 90%, 95% ఈ విధంగా ఉంటది గదా! ఈ పర్సెంట్ వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ వస్తదంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాదు. బీహార్‌లో గూడా వస్తది. సో, బీహార్‌లో ట్రై చేయండి. బీహార్ ఒకటి. అండ్ నెక్స్ట్ హర్యానా ట్రై చేయండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, మధ్యప్రదేశ్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో ఇవన్నీ గూడా ట్రై చేయండి. సో, ఇక్కడ మనకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటది చెప్పన్నా? 35 నుంచెల్లి 100% మధ్యలో ఎవరికైతే ఉంటదో సో, వీళ్ళకే జాబ్స్. సో, మీరు డైరెక్ట్ 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ అప్లై చేసుకోండి. కానీ ఈ 7 స్టేట్‌లు హైలీ రిస్క్. మీరు మనకు సాలరీ బీపీఎం సాలరీ వచ్చేసి రూ. 18,000 అండ్ ఏపీపీఎం సాలరీ వచ్చేసి రూ. 16,000. ఈ సాలరీకి ఇందులో ఇక్కడ సెట్ అయితదంటే 100% సెట్ కాదు. సో, ప్రతి ఒక్కరు కూడా నాకు జాబ్ ఏం లేదు, ఖాళీగా ఉంటున్నా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ స్టేట్‌లకు అప్లై చేసుకోండి. అంత దూరం వెళ్ళండి. మీకు ట్రైన్ చార్జెసే, బస్ చార్జెసే మీకు ఒక 3, 4 వేలు అయితది. పోయినప్పుడల్లా రూ. 3, 4 వేల అయితే మీకు అవ్వడం అయితే జరుగుతుంది. సో, మీకొచ్చే సాలరీ రూ. 18,000 మీకు 2, 3 నెలలకు ఒకసారి వస్తే రూ. 3, 4 వేలు అయిపోతాయి. సో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ రిస్క్ గూడా అండ్ చాలా దూరం కాబట్టి ఈ స్టేట్‌లలో అప్లై చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు. ఇక లేడీస్ అయితే అస్సలే వెళ్ళకండి. ఎన్ని ప్రాబ్లమ్‌లు ఉన్నా గాని లేడీస్ అయితే అసలే వెళ్ళకండి. అదే 10, 15 వేలలో మనకు లోకల్‌లో మంచి జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. వేరే జాబ్స్ ప్రిపేర్ కాండి. ఎస్ఎస్‌సి గాని, ఆర్ఆర్‌బీ గాని దీనికి సంబంధించి అన్ని జాబ్స్ ఉన్నాయి. సో, ప్రిపేర్ కాండి మంచిగా. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నార్త్ స్టేట్స్ అయిపోయింది గదా! నెక్స్ట్ ఇందులో తెలంగాణలో 95%కే జాబ్ వస్తది. అండ్ ఉత్తరప్రదేశ్‌లో ట్రై చేయండి. ఉత్తరాఖండ్‌లో ట్రై చేయండి. వెస్ట్ బెంగాల్ కూడా ట్రై చేయండి. ఇవి స్టేట్స్ ఏదైతే మనకు తక్కువ కట్ ఆఫ్ ఉంటది. మోస్ట్‌లీ చాలామంది గూడా మన సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది మధ్యప్రదేశ్‌లో ఉన్నారు, జార్ఖండ్‌లో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారు, తెలంగాణలో గూడా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఉన్నారు. ఈ స్టేట్‌లలో ఎక్కువ మంది ఉంటారు మన వాళ్ళు. సో, చెప్పేదేందంటే ఈ స్టేట్‌లలో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో సెట్ కాకపోతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆ స్టేట్‌లలో అప్లై చేసుకోవడానికి చేయండి. సో, చెప్పేదైతే ఓవరాల్‌గా ఏందంటే మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో హై కట్ ఆఫ్ ఉంటది ఎప్పుడైనా గాని. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేట్‌లలో అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ వస్తే వెళ్ళండి. జాబ్ రాకపోతే వేరే జాబ్స్‌కి ప్రిపేర్ కండి. అండ్ బీహార్ గాని, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా మనకు దగ్గరలో ఉంటాయి. సో, ఈ బార్డర్‌లో ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లమ్ లేకుండా మనకు డైరెక్ట్ వెళ్ళొచ్చు. దాదాపు 12-24 గంటల లోపు మనకు ఇంటికి రావచ్చు. సో, ఈ అగర్తల గాని, ఈ మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ గాని కొంచెం దూరం ఉంటాయి కాబట్టి రిస్క్ అన్నమాట. సో, అదే చెప్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లియర్‌గా. అర్థం కాకపోతే మాత్రం ఒకటికి 2 సార్లు చూసి మీరు డిసైడ్ కాండి ఏ స్టేట్‌లో అప్లై చేసుకుంటన్నది. సో, నేను నెక్స్ట్ వీడియోలలో ఎక్కడ కట్ ఆఫ్ ఉంటది, మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంటది, బీహార్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంటదని క్లియర్‌గా చెప్తాను. దాంతో పాటు ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో మీకు 600కి 600 మార్కులు అంటే ఆంధ్రప్రదేశ్‌లో అప్లై చేసుకోండి. వేరే స్టేట్‌కి ఎక్కడ అప్లై చేసుకోకండి. తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 10/10 ఉన్నా గాని, లేదంటే 95% ఉన్నా గాని మీరు తెలంగాణలో అప్లై చేసుకోండి. సో, తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సెపరేట్ వీడియో చేస్తాను. ఎక్కడ ఏమేమి డిస్ట్రిక్ట్‌లు ఉంటాయి, అంటే డివిజన్‌లు ఏముంటాయి అనేది నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒకటే వీడియోలో 2 క్లియర్‌గా చెప్పడానికి నేను రేపన్నా, ఎల్లుండన్నా చేస్తాను. అదొకటి కట్ ఆఫ్ వీడియో సంబంధించి కూడా చేస్తాను. సో, మన ఛానెల్‌లో త్వరలో వస్తాయి. ఆ 2 వీడియోలు కూడా. రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. అండ్ ఈవినింగ్ లైవ్ అయితే వస్తున్నాను నైట్ 7:30కి. ప్రతి ఒక్కరు కూడా లైవ్ జాయిన్ గాని మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ కూడా డౌట్స్ క్లియర్ కాకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉన్నది. నా పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి అక్కడ నాకు మెసేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్‌గా ఇంతే బ్రదర్. ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటాను. అందితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.